హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. చిన్న చేపలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. వీటిని మెత్తళ్ళు అని అంటారు. నేను ఇక్కడ 1/2 kg పచ్చి మెత్తల్ని తీసుకున్నాను. వీటిని తల తోక కట్ చేసి అలాగే వింగ్స్ని రిమూవ్ చేసుకుని పొట్ట లోపల ఉన్న వేస్టేజ్ అంతా క్లీన్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకుని నీచువాసన పోయేంత వరకు 4-5 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ చిన్న చేపలు తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది. అలాగే బాలింత్రాలకు కూడా ఎక్కువగా ఈ చిన్న చేపల్ని పెడతారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 8 to 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అదే మీరు బాలింత్రాలకి కర్రీ పెట్టినట్లయితే గానుగ నూనె వేసి కర్రీని ప్రిపేర్ చేయాలి. 1/2 kg మెత్తలకి 2 పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీ అయినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకున్నట్లయితే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. హైలో పెట్టినట్లయితే త్వరగా ఉడికిపోయి అంత టేస్ట్ ఉండదు. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న నెత్తల్ని వేసుకోవాలి. ఈ నెత్తలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి గెరిటితోటి ఎక్కువగా కదపకూడదు. స్లోగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఈ నెత్తళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి వాటర్ ఎక్కువగా పట్టవు కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటె పెట్టి కదుపుకోకుండా ఎడ్జెస్ని పట్టుకుని మాత్రమే కదుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడికేలోపు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 ఇంచ్ అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 4 లవంగ మొగ్గలు, 1 ఇంచ్ చెక్క యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకుంటున్న కర్రీలోకి ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత జార్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ వేయవసరం లేదు, ఈ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మసాలా అంతా కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని పట్టుకుని మాత్రమే కదుపుకోవాలి. ఈ విధంగా కదుపుకున్నాక ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన మూత పెట్టేసి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పటి వరకు కర్రీని ఉడికించుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఆయిల్ ఈ విధంగా పైకి తేలిందాక కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నెత్తలు ఇగురు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.